పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రాబోతోందా? జగన్మోహన్ రెడ్డి వేరే వేరే కారణాల వల్ల డిస్క్వాలిఫై అయితే, లేకపోతే ఇంకో రకంగా ఆయనకి శిక్ష ఖరారైతే అక్కడ ఉప ఎన్నిక వస్తుందని ఎందుకు చర్చ జరుగుతోంది? మన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నాను అన్నప్పుడు ఇదే చర్చ జరిగింది. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతాడు, జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది, దాంతో ఆయన డిస్క్వాలిఫై అవుతాడు, పులివెందులకి ఉప ఎన్నిక వస్తుంది అనేది ఒక చర్చ జరిగింది. మళ్ళీ ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతాడు, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కొన్ని నియమిత నిర్దేశిత టైంకి ఆయన రాకపోతే డిస్క్వాలిఫై అవుతాడు అని. అలాంటప్పుడు పులివెందులకు ఒకదానికి ఎందుకు వస్తుంది? ఆ 11టికి వస్తుంది. సరే, అది ఎందుకు వస్తుందన్నారు, ఏంటి దాకా నిబంధనలు ఏంటి అనేది ఒక అంశం అయితే, ప్రభుత్వంలో ఉండి కూడా, అధికార పార్టీలోనే ఉండి కూడా రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఫైట్ చేయాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకెళ్ళి చంపే ప్రయత్నం జరిగింది, కస్టోడియల్ టార్చర్ జరిగింది, చాలా దారుణమైన హింస చూపించారు ఆయనకి, ఒక రకంగా చచ్చి బతికాడు ఆయన. అలాంటి ఇది ఉన్నప్పుడు, అప్పుడంటే ఆ ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులు ఆయన కలిసి రాలేదు, లేకపోతే కేసులు పెట్టినా తీసుకోలేదు, ఫిర్యాదులు తీసుకున్న వాళ్ళు లేరు. బట్ ఈ ప్రభుత్వంలో కూడా ఎందుకని కేసులు ముందుకు వెళ్ళడం లేదు, ఆయన పెట్టిన కేసులు విచారణ ముందుకు సాగడం లేదా, ప్రభుత్వంలో అంత స్పీడ్గా దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదా అనేది ఒక చర్చ అయితే ఉంది. దాని మీద ఆయనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజకీయంగా కానీ, లేకపోతే వైసీపీ కార్యకర్తలు నేతల చేతిలో దారుణమైన ఇబ్బందులకు, దాడులకు గురైన సామాన్య బాధితుల నుంచి, ఆనాటి నుంచి రఘురామరాజు లాంటి ఒక కీలకమైన విఐపి అధికారంలో ఉన్న వ్యక్తి కూడా అలాంటి అసంతృప్తి, అసహనంతోనే ఉంటే, అదే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరి ఇంకెవరికి న్యాయం జరుగుతున్నట్టు అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. ప్రత్యేకించి రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ ఐపీఎస్ మీద కేసు రాలేదనేది ఆయనది ఒక అసంతృప్తి ఉంది. తర్వాత ఇంకా అందులో నిందితులుగా ఉన్న అప్పటి ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు కానీ వాళ్ళ మీద అలాగే ఉంది. తర్వాత గవర్నమెంట్ డాక్టర్గా ఉన్న ప్రభావిత్కి కోర్టులో రిలీఫ్ దొరికింది. కోర్టులో రిలీఫ్ దొరికిందంటే దర్యాప్తు సంస్థల ఆర్గ్యుమెంట్స్ సరిగా లేకపోయినా కూడా, లేకపోతేనే ఎక్కువగా నిందితులకి రిలీఫ్ దొరుకుతూ ఉంటాయి సహజంగానే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది ఇది అనే దాని మీద చాలా అసంతృప్తి అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వం మీద అసంతృప్తి, ఆగ్రహం అనే వాడొచ్చు, ఆయన అదే మాట్లాడుతున్నారు. దాని మీద మనతో మాట్లాడడానికి రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. రాజు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. రాజుగారు, కొంచెం రోజు రోజుకి కొద్దిగా ఆవేదన, అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెరుగుతున్నట్టున్నాయిగా? కాదు ఇక్కడ చాలా నా మనసులో ఉన్నదానికి మీరు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే విచారణ సక్రమంగా జరుగుతుంది, విచారణ వరకు నాకు ఎటువంటి విచారం లేదు. అది ఒక మంచి ఆఫీసర్కి ఫైనల్గా అప్పచెప్పారు, డిఎస్పీ అడిషనల్ ఎస్పీని దాటుకుని ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు, ఆయన చక్కగా విచారణ జరుగుతుంది. నా లిమిటెడ్ పాయింట్ ఏంటంటే, ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తి హూ ఇస్ ద కింగ్ పిన్, అంటే అప్పుడు హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ సిఐడికి ఆయన ఉన్నప్పుడు, ఆయన ఇందులో ఎఫ్ఐఆర్లో ఉన్న తర్వాత ఐఎమ్ ఓన్లీ ఇన్సిస్టింగ్ ఆన్ సస్పెన్షన్. ఎందుకంటే సాక్షుల్ని అతను బయట ఉండి డైరెక్ట్గా నన్నే బెదిరిస్తున్నాడు. ఏంటి ఇలాగా ఎలా మాట్లాడారు, చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను, తీసుకోవాయా అని చెప్తున్నాం. అంటే అసలు అతనేంటి నన్నే
ఎవరినైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇలా మాట్లాడితే అని అతను మాట్లాడుతున్నాడు అంటే మరి అది పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణమైన కాండ. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ని సస్పెన్షన్ కూడా చేయకపోతే రావాల్సిన ఆ విధంగా సాక్ష్యం నిజాలు చెప్పడానికి రావాల్సిన సాక్షులలో భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అవినీతి అధికారి మీద ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవినీతి అధికారిని ముందు బిజినెస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తారు ఎనీ పోలీస్ ఆఫీసర్. పోనీ డీజీ ర్యాంక్ వాడు కాబట్టి ఆ పై వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న సస్పెన్షన్ వరకు ఐ డోంట్ థింక్ ఎనీ క్యాట్ ఒక పర్టికులర్ ఆరోపణ వచ్చినప్పుడు ఆ విచారణ అయ్యే వరకు సస్పెన్షన్ అనేదాన్ని టు మై నాలెడ్జ్ క్యాట్లు ఈ కూడా ఇంటర్ఫియర్ కావు. సో వై ఈజ్ యూ నాట్ అట్ సస్పెండెడ్? ఏమిటి, ఎందుకు సస్పెండ్ చేయకుండా ఆగుతున్నారు? అతను ఆలోచిస్తే ఏంటి ప్రభుత్వానికి వస్తున్న డెలికేట్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ని విజయపాల్ని తీసుకొచ్చారు, విచారించారు, అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నాడు కదా. మరి విజయపాల్ కనుక సునీల్ కుమార్ పేరు చెప్పుంటే మరి ఈ పాటికి సునీల్ కుమార్ మీద ఫ్రేమ్ చేయాల్సింది విజయపాల్ చెప్పలేదనుకోవాలా? లేకపోతే మీరు తీవ్రంగా ఆరోపిస్తున్న సునీల్ కుమార్కి చాలా ఫాలోవర్ అని చెప్పిన తులసిబాబుని విచారించారు, అతను చెప్పలేదనుకోవాలా? ఇప్పుడు ఇతను బయట ఉన్నంతసేపు అంటే ఇతను సస్పెన్షన్లో కూడా లేకపోతే విజయపాల్ గతం మర్చిపోతాడు, తులసి కూడా గతం మర్చిపోతాడు. నో రిప్పరు, ఏం మాట్లాడినా చక్కగా నవ్వుతూ ఉంటారు. అబ్బాబ్బే మీరు తప్ప అందరూ మర్చిపోతారు గతం. అది అతన్ని సస్పెండ్ చేయలేదనుకోండి, అక్కడ తీసుకున్న వాళ్ళు గతం మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బ్లాంక్ ఫేస్ పెట్టి కూర్చుంటారు. సో ఎప్పుడైతే, ఎందుకంటే అతను హీ విల్ బి టెల్లింగ్ దమ్, ఏమవరా బాబు అసలు మన ఎవడో ముట్టుకునేది ఏమీ లేదు, మీరు ఏమో నోరు మూసి కూర్చోండి సరిపోతుంది, అంతా నేను సెట్ చేస్తాను కదా అని చెప్పుకుంటున్నాడేమో. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు కొట్టేయని కేసునే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇటువంటిది ఎలా టేకప్ చేస్తారో అని చెప్పి అతను కామెంట్ల మీద కామెంట్లు కొట్టుకుంటున్నాడు. నేను గతంలో అతను అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని పెట్టాడు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ది సర్వీస్ రూల్స్ ఫర్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా నానా పనులు చేస్తున్నాడని చెప్పి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను. అతను ఇచ్చిన స్పీచ్లన్నీ కూడా వాళ్ళకి పంపితే మరి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే ఇక్కడ ఫైల్స్ అన్ని తొక్కిపెట్టేసాడు జీఏడీలో. సో నేను ఓపెన్గా కోరింది ఏంటంటే అతను గతంలో చేసిన పనుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అతను కాదనడానికి లేదు సార్, బ్లడీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సార్. అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద ఉండి ఆ విజయపాల్ సంరక్షణలో నేను అక్కడ లోపల ఉంటే ఏమో దెబ్బలా జరిగినాయో మాకు తెలియదు, ఇక్కడ ఎవడో రాలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. అసలు ఆ గుమ్మం బయటకు వెళ్ళిపోయి నా ఆహాకారాలు కొడతా ఉంటే కొట్టకుండా ఊరికే గదిలో నేను ఒక్కడే కూర్చొని కేకలేస్తానా? ఇంత దారుణంగా జరిగిన దాన్ని ఆడేమన్నా నేను మర్చిపోయాను, నాకు వయసు అయిపోయింది, అన్నీ అక్కడ గుర్తుంచుకుంటూ ఉంటాడు ఆ విజయపాల్. ఇతనేమో ట్వీట్లు కొడుతూ ఉంటాడు. విచారణ జరుగుతుంది, సాక్షులు డెఫినెట్గా చెప్తున్నారు. ఎందుకంటే నేను చూసిన రిమాండ్ రిపోర్టుల ద్వారా వాళ్ళందరూ బెయిల్స్కి వెళ్ళినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లు అన్నీ చూస్తే విచారణ చక్కగా జరుగుతుంది. కానీ వై డిడ్ దే నాట్ సస్పెండ్? వై డిడ్ దే అంటే ఇక్కడ ప్రభుత్వం. మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రఘురామ అని అంటాం, దట్ మైట్ నాట్ బి ద కరెక్ట్ ఫ్రేజ్. బట్ నేను ఒక నిందితుడిగా, ప్రభుత్వంలోనే కాదు, నేను ఒక దెబ్బలు తిన్న నిందితుడిగా, ఒక బాధితుడుగా, అంటే నిందితుడు కూడా ఒక రకంగా కరెక్ట్. ఆడబెట్టిన కేసులో మీరు నేను నిందితులమే, అందుకే అంటున్నా నేను. సో అంచేత అదే బాధితుడుగా వాళ్ళు నన్ను చెతకొట్టేసి ఎస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అంటే అది ప్రభుత్వం మీద ఆగ్రహం కాదు, ఇంకొకటి కాదు. నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెంకటకృష్ణ గారు మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే,
నేను గతంలో ఒక ఎంపీ పదవిలో ఉన్నా, ఇప్పుడు సరే ఈ స్పీకర్ అన్నదే సరే నిన్నగాక మొన్న వచ్చిందనుకోండి డిప్యూటీ స్పీకరు, దాని గురించి కూడా మాట్లాడదల్లా ఒక చట్టసభలో శాసనసభలో నేను ఒక సభ్యుడిగా ఉన్నా. జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఇంత జరిగిన తరువాత నాకు కూడా న్యాయం జరగకపోతే, అంటే అందరికీ న్యాయం జరగాలి, నేను కాదంటలా, దొంగ కేసులు పెట్టబడిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కానీ బీయింగ్ ఇన్ ఏ పవర్ఫుల్ పోస్ట్ ఎర్లియర్ అండ్ నౌ, ఇప్పటికీ కూడా నాకు అది ట్వీట్లు ఇచ్చుకుంటే అవతలోడు కొట్టించినోడు ట్వీట్లు ఇచ్చుకుంటే తిరిగి బెదిరిస్తూ సాక్షులకేమో గతం మర్చిపోయేలాగా చేస్తూ మరి ఇలాగా బయట ఉంటే మరి ఇవన్నీ చేస్తారు. యాక్చువల్లీ యూ షుడ్ బి అరెస్టెడ్. సరే అరెస్ట్ చేయలేదు, సరిపడా, ఓకే ఫైన్. సస్పెన్షన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ, అకార్డింగ్ టు మీ ఇట్స్ మ్యాండేటరీ. దే డోంట్ నీడ్ ఎనీ అప్రూవల్. కనీసం సస్పెండ్ కూడా చేయట్లేదే అని నా బాధ. డెఫినెట్గా ప్రభుత్వం మీద కోపం కాదు, బట్ ఎందుకు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనేది, ఎందుకంటే రేపు నాకు అర్థమైంది. అంటే మీరు ఆ విషయంలో మిమ్మల్ని బాధించిన వాళ్ళు, మిమ్మల్ని హింసించిన వాళ్ళు అలా ఎలా ఉండిపోతున్నారు, స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారు అనే ఆవేదన ఎంత ఉందో మీ మాటల్లో అర్థమవుతుంది. ట్వీట్లు పెట్టుకుంటూ అదే అంటే నేను ప్రజలకు రెస్పాన్సిబుల్ సార్. నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు అంటే నన్ను డైరెక్ట్గా ప్రశ్నించరు, నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతావని అనరు. కానీ ఇండైరెక్ట్గా మా గోదావరి వాళ్ళు ఎటకారం తెలుసు కదా మీకు, ఇంకా మీకు కూడా ఇన్నాళ్ళ నుంచి జరగకపోవటం చాలా బ్యాడ్ అండి బాబు అంటే ఎక్కడో గుచ్చుకుంటుంది సమస్య కోసం నా దగ్గర తీసుకెళ్ళి దానికంటే వీళ్ళదే ఎటకారాలు పెయిన్ఫుల్. అది ఎట్టకారం అనాలని కూడా కాకపోవచ్చు, బాధే కావచ్చు. అదేలే, కానీ ఆడేదో పని మీద వస్తాడు, ఏదో హెల్ప్ చేయమంటాడు, సార్ ఏదో ఉంది సార్ అని అంతా, ఏదో మధ్యలో గ్యాప్ వస్తుంది, ఏదో ఫోన్లు మాట్లాడుకుంటామంటే రాజుగారు అది మీకు చాలా దారుణం జరిగిపోయింది సార్, ఇంకా ఎంత లేట్ ఏంటండి బాబు అని అంటా ఉంటే అవుద్దురా బాగా జరుగుతుంది అవుద్దులే అని చెప్పి ఎప్పుడూ ఒక దగ్గర మెల్టింగ్ పాయింట్. అదే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అంటే మీ ఆవేదన అర్థమవుతుంది, మీ అసంతృప్తి కూడా అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ ఇంత నిస్సహాయ స్థితి ఎందుకు ఉంది ప్రభుత్వంలో అన్నప్పుడే అంటే ఆగ్రహం అయ్యి అంటే మళ్ళీ మోసేసే వాళ్ళు ఉంటారు సార్. ఆగ్రహం అంటే సార్ మనం చేస్తాం కదా అని ఎవరో మోసే వాళ్ళు ఉంటారు. సార్ ఏముందంటే అవతల వాళ్ళకి దేశద్రోహం కేసు పెడితే A1 మీరు, A2 నేను, A3 ఇంకో మిత్రుడు, ముగ్గురిని దేశద్రోహం పెడితే ఆ దేశద్రోహులుగా పెట్టిన దొంగ కేసులు పెట్టిన దాని మీద ఇంతవరకు ఇది లేకపోతే ప్రశ్నిస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేస్తారు. అది ఏంటంటే తప్పేంటండి, అంత ఇదవ్వాల్సిన అవసరం లేదులే. కానీ అంటే ఆవేదన అనుకోండి, పోనీ ఆగ్రహం అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఆవేదన కింద మారుద్దాం దాన్ని, ఆగ్రహాన్ని ఆవేదనగా మారుద్దాం. ఏదోటి మీ ఇష్టం, మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. నాకేం చేయాలి, రిసీవ్ చేసుకోవాలంటే అది రిసీవ్ చేసుకుంటా నేను. అయితే ఒక్క మాట చెప్పండి, ఎందుకు సునీల్ కుమార్ విషయంలో ఆలస్యం జరుగుతోంది అనేదాన్ని మీ ముఖ్యమంత్రి గారిని కూడా 2-3 సార్లు కలిసి అడిగినట్టున్నారు కదా, ఆయన విషయంలో చర్యలు తీసుకోవాలని. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? సునీల్ కుమార్ ని ఫ్రేమ్ గతంలో అంటే అదేనండి ఇక్కడ. అంటే పోనీ నేను మొన్నటిదాకా ఈ జనాలకి ఏదో ఐపీఎస్ ఆఫీసర్లు కదా, అది కొంచెం లేట్ అవుద్దమ్మా, అంటే సీనియర్ ఐపీఎస్లు కదా, కొంచెం లేట్ అవుద్దమ్మా ఆ ప్రొసీజర్కి అని చెప్పి సర్దులు చెప్పుకుంటూ వచ్చేవాడిని. నాకు ఈ ప్యారలల్గా ఈ కాదంబరి కేసు ఒకటి తగులుకుంది. ఆ కాదంబరి కేసులోనేమో 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. పాప అమ్మాయి సఫర్ అయింది, 40 రోజులు జైల్లో ఉంది, నేను కాదంటలా. అక్కడ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసేటప్పటికి అందులోనూ సునీల్ కుమార్ కన్నా సీనియర్ సీతారామాంజనేయులు.
మరి ఆ సీతారామాంజనేయులు కూడా సస్పెండ్ చేసి సునీల్ కుమార్ని ఈ కేసులో దానికన్నా స్ట్రాంగ్ కేసు ఇది, ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి వీళ్ళు చెతకొట్టేసిన కేసులో హీ కాంట్ ఎస్కేప్ బికాస్ అతనే హెడ్ అయితే హెడ్ ఇలా రారా అసలు ఏం జరిగిందని చెప్పి ప్రశ్నించపోయినా ఓకే, స్టెప్ బై స్టెప్ ఓ ప్రాసెస్ ప్రకారం చివరిలో పిలుస్తారని అనుకోవచ్చు. కానీ మళ్ళీ ఆవేశంలాగా మొదలుకు వస్తే ఎందుకు సస్పెన్షన్ చేయట్లేదు అని అన్నప్పుడు నేను ఏదో చెప్పేవాడిని ఐపీఎస్ ఆఫీసర్లని. కానీ ఆ కాదంబరి కేసులో వాళ్ళ ముగ్గురిని ఆంజనేయులు గారితో పాటు ఎవరో గున్ని అండ్ ఇంకొక అతను పెద్దవాళ్ళ కమిషనర్ ఉన్నారు కదా టాటా, వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మా నియోజకవర్గీయులు మా గోదావరి వాసులు అంటే వాళ్ళ ముగ్గురు ఐపీఎస్ఏ కదండి, వాళ్ళు ఐపీఎస్ కాదంటారా, వాళ్ళు తీసేసింది సస్పెన్షన్ అంటారు తెలుసు వాళ్ళకి ఐపీఎస్లే అని. కానీ మన దగ్గర నుంచి వాళ్ళు ఎవరు కాదంటారా ఏంటి, వాళ్ళు ఐపీఎస్ అలాగే అంటారా? ఊరుకోండి రాజు గారు, మీరు భలే స్టోరీలు చెప్తారు. రాజు గారు ఆ అమ్మాయికి ఎవరికి జరిగిందని మాత్రం మిమ్మల్ని ఆల్మోస్ట్ చంపేసినంత పని ఏం చేయటారు రాజు గారు, మీరు సమర్థించుకుంటారు భలే అంటున్నారా? అలా అలా ఒక్కొక్కడు ఒక స్టైల్లో చిత్రవద చేస్తున్నారు. సో మీకు అప్పుడు చిత్రవద తప్పలేదు కర్మ, ఏం చేస్తాం. ఇది చిత్రమైన వధ, అది చిత్రమైన ఇది చిత్రమైన నిజమే. సో ఇది అలా అంటా ఉంటే ఏం చెప్తాం. సో అందుకని మరి ఎవరు ఈ సబ్జెక్ట్ చూస్తున్నారో ఆ సబ్జెక్ట్ చూసేవాళ్ళు అతను ఊపే ఉడతూపులకి భయపడుతున్నారా అని ఆఫ్టర్ ఆల్ అతను ఊపులకి భయపడాల్సిన అవసరం మా వాళ్ళకి ఎందుకు ఉంటుంది, అది కాదు. కాకపోతే మరేంటి అనేది అర్థం కాదు. సో అంచేత డెఫినెట్గా త్వరలో మరి దీనికి ఒక సొల్యూషన్ అయితే వస్తుందేమో. ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు కదండి, అవును. ఆ ఎంక్వైరీ కమిటీ నేను ఒక అభ్యర్థన కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చా, ఓపెన్గా మీడియాలోనే చెప్తున్నా ఒక బాధితుడిగా. ఏంటంటే ఇతను ఓపెన్గానే ట్వీట్ ఇచ్చాడు, అది అందులో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేవలసిన పని లేదండి. ట్వీట్ ఇవ్వడం తప్పే, ఓపెన్గానే ఇచ్చాడు ట్వీటు. వివిధ సర్వీస్ రూల్స్కి ప్రభుత్వం తీసుకున్న చర్య మీద దాన్నే వ్యతిరేకించడం అంటే గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టే కదా అతను. మరి అంత క్లియర్గా తడుముకుని రూల్స్ వ్యతిరేకించిన తర్వాత యాక్షన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. సరే, దానికి ఒక కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ స్కోప్లోకి మరి గతంలో ఇతను మాట్లాడిన డైలాగులు, వీడియోలు, కులాల మధ్యన చిచ్చు రాగొట్టడానికి మాట్లాడిన మాటలు, అలాగే ఆర్ఎస్ఎస్ని అతను విమర్శించిన తీరు, ఇవన్నీ వీడియోల్లో ఆల్మోస్ట్ 1.5 గంటన్నర వీడియోల్ని నేను పెన్ డ్రైవ్లో కూడా వేసి పెట్టి దీని మీద కూడా విచారణ స్కోప్ పెంచండి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అడిగింది కాబట్టి అది అప్పుడు ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా అడిగినట్టే లెక్క. డైరెక్ట్గా మీరే చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళు ఏదో అడిగారని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకునేదాకా మనం ఏం గుడ్లప్పగిలి చూడక్కర్లేదు, మీరు కూడా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళ ఎంక్వైరీలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంది, డైరెక్ట్గా వీడియోలు చూడటమే. మళ్ళీ సునీల్ కుమార్ ఇందులో ఉన్నది నువ్వేనా అడగక్కల్లా, అసలు మాట్లాడినయే వీడియోలు ఉన్నాయి. ఇదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఏళ్ల క్రితం లేవు, నేను 4 ఏళ్ల క్రితమే పెట్టాయి. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ లేవు. ఈ విషయాలు మాట్లాడుతూనే మీడియాతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూడా మీరు అన్నారు. ఎందుకు వస్తుంది ఏంటి అసలు అసెంబ్లీ నిబంధనలు, డిప్యూటీ స్పీకర్గా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ నిబంధనలు కూడా. రఘురామదాస్ గారు, ఇప్పుడు మీరు మామూలుగా జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు కదా. ఆయన నాకు హోదా ఇచ్చేదాకా నేను అసెంబ్లీకి రాను, ఇస్తేనే వస్తా అని ఆయన ఏమో అలిగి వెళ్ళాడు. వాళ్ళు ఎమ్మెల్యేలు రావట్లేదు, వాళ్ళు అదేమంటే మేము బాయ్కాట్ చేసాం అసెంబ్లీని అంటున్నారు. మీరేమో మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? స్పీకర్ ఇస్తాడా, సీఎం ఇస్తాడా?
ప్రజలు కదా ఇవ్వాలని మీరు అంటున్నారు. నిజమే, ప్రజలు దానికి మెజార్టీ నంబరు దాటితే ఇస్తారు కదా. కానీ ఆయన ఏమంటాడంటే ఆ రాజ్యాంగంలో ఎక్కడ అలా లేదు, ఏదో సాంప్రదాయం కొద్ది అట్లా పెట్టారు తప్ప, అది ట్రెడిషనే తప్ప అలా ఎక్కడా లేదు, ఫిక్స్డ్ నంబర్ ఎక్కడా లేదు అనేది ఆయన అంటున్నమాట. ఏంటి ఈ గొడవ ఏంటి? ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే నాకు తెలిసి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్పెసిఫిక్గా చట్టంలో లేనప్పుడు కస్టమరీగా ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వాలి. అదే ఇండియన్ పార్లమెంట్లో ఎన్నో దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారండి. ఎన్నో దశాబ్దాలుగా ఫాలో అవుతున్న దాన్ని ఇప్పుడు ఇతర కోసం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అందులో ఎక్కడుంది అని ప్రశ్నించడం అది సమంజసం కాదు. బట్ ఆయన ఏం చేసినా అసమంజసంగానే ఆయనకు చేసే అలవాటు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, గతంలో మరి ఆయన పాలకపక్షంలో ఉన్నప్పుడు 17 మందికి తీసుకొచ్చి ఆ ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి రద్దు చేయాలి అని చెప్పి ఆయన ట్రై చేశారు స్పెసిఫిక్గా. అవును, ఇంకా ఇద్దరు ముగ్గురు లాగేస్తే అపోజిషన్ ఎల్ఓపి హోదా పోద్ది చంద్రబాబు సభలోనే అన్నాడుగా. ఆయన స్వయంగా ఆయన నోటితోనే అన్నాడు ఆయన. అవును, మరి ఆయన నోటితోనే ఆయన అంటే ఆయనకి తెలియదు అని చెప్పి అంటానికి కూడా లేదు. సో డెఫినెట్గా దట్ ఈస్ ద సోలో డిస్క్రిషన్, స్పీకర్ గారికి ఉన్న డిస్క్రిషన్ అది. అంటే స్పీకర్ గారు కావాలి అంటే ఇవ్వచ్చు, బట్ ఎందుకు కావాలి అని అనుకుంటారు. ఆయన ఉన్న అప్పుడు దాకా ఆచరణలో ఉన్న ప్రొసీజర్ని కాదని స్పీకర్ గారికి, మీకు ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి అది ప్రజలు అవమానించడం అవుతుంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక వ్యక్తికి ఇవ్వలేదు అంటే నీకు ఇస్తాను అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ గారు ఎందుకు అవమానించరు. సో ఆయన ఎవరో ప్రశ్నించడానికి కూడా లేదు. మరి ఆయన కోర్టులో ఆయన మరి ఎలా వేశారో సరే. అంటే సరదాగా మనం ఒక మాట అనుకుందాం. ఇప్పుడు నంబర్ లేదు, సాంప్రదాయాలు అనుకుందామా లేదా చట్ట నిబంధనలు అనుకుందామా పక్కన పెడితే, ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే 17 ఉంటేనో ఆయనకి ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది, లేకపోతే దక్కదు. దట్ ఈస్ క్లియర్. 18 లేకపోతే దక్కదు. అయితే ఆయనకు 18 రాలేదు, వేరే ప్రతిపక్షం లేదు, ఉన్న 3 పార్టీలు మీ ఎన్డీఏనే, కూటమి పార్టీలే, ప్రతిపక్షమే లేదు. ఏమో గుర్తిస్తే పోయే కదా, ఏముంది కొంపలు మునిగిపోయేది, ఏం పోయింది, కిరీటాలు ఏం పడిపోవుగా. అంటే ఒక అమల్లో ఉన్న ఒక దాన్ని మనం దాన్ని బ్రేక్ చేయడం అనేది సమంజసం కాదు. అంటే అది దయ అదేదో మీకే దక్కుతుంది కదా, అతనికి సరైన మార్కులు రాకపోయినా పాస్ చేశారు లేవా అని చెప్పుకుంటారు కదా. అది దయ ఎప్పుడు చూపెడతారంటే బతిమాలతో చూపెడతారు తప్పితే పోరాడితే ఇచ్చేది దయతో ఇచ్చేది అవ్వదు. అక్కడికి ఆయన ఏదో నెగ్గేసాను అనుకుంటాడు. ముందే పడితే అడిగితే ఇచ్చేవాళ్ళేమో, బతిమాలితే ఇచ్చేది ఏమో ఇచ్చేవారేమో అంతేలే. బట్ ఇది పోరాడి కోర్టుకి వెళ్తే దయ ఎలా చూపెడతారండి? రైట్, అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అన్నది ఏంటంటే, మనకి మామూలు ఇదైతే కాగితం మీద ఉందండి, ఇది చట్టంలోనే ఉంది. 60 రోజుల పాటు కంటిన్యూస్ గా సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా హీ విల్ బి దట్ పర్టికులర్ క్యాండిడేట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎమ్మెల్యే సెలవు పెట్టాలి, పలానా కారణం చేత సహేతుకమైన కారణాలతో సెలవు పెడితే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎవరో మరి ఒంట్లో బాగోలేదు, హాస్పిటలైజ్ అయ్యారు, ఏదో యాక్సిడెంట్ అయింది, కదలలేని పరిస్థితి, ఎస్ వాళ్ళకి అప్లై చేయాలి. నేను ఇలా రాలేకపోతున్నానంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్. 2 సంవత్సరాలైనా హాస్పిటల్లో ఉంటే కూడా ఇట్ విల్ బి కన్సిడర్డ్. కానీ అన్నీ బాగుండి కనీసం లీవ్ లెటర్ కూడా ఏమీ పెట్టకుండా ఇలాంటి సిల్లీ రీజన్తో
సభకు రాకుండా ఉంటే నేను కోర్టులో వేసాను అన్నది మటుకు డెఫినెట్గా కారణం కాదు. ఇప్పుడు ఆల్రెడీ సుమారు ఒక 20 రోజులు అయింది. మరి ఇంకొక 40 రోజులు ఇలాగే ఆయన అసెంబ్లీకి రాకుండా లీవ్ అప్లై చేయకుండా ఉంటే నేను ఆ ప్రొవిజన్ని చెప్పడం జరిగింది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఒకవేళ ఆయన రాకుండా ఇదే మంకు పట్టుతో ఉంటే డెఫినెట్గా మరి అప్పుడు శాసనసభ్యత్వం రద్దు అయితే అప్పుడు పులివెందులకి బై ఎలక్షన్ వస్తుంది. ఒకవేళ ఈయనతో పాటు తగుదనమ్మా అంటూ ఆ మిగిలిన 10 మంది కూడా రాలేదనుకోండి, అంటే రాగలేకపోవటం ఒకటి, సెలవు పెట్టకపోవటం, సరే దొంగచాటుగా అక్కడికి వచ్చేసి ఏదో సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమో దే మే బి సేవ్డ్. బట్ మరింత పోరాడే వాళ్ళు పబ్లిక్లో మరి ఆ దొంగ పని చేస్తారా? అంటే మీరు ఇంత పట్టుదలగా ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఏదో దొంగసాటుగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతే చూతా ఊరుకుంటారా? ఆ అసెంబ్లీ సిబ్బంది, అసెంబ్లీ అధికారులు చెప్పరా టూర్ కుదరదు సభలోకి వెళ్ళాలని అనరా? కాదండి, అంటే ఏ సభలో కాలేంటి కబడ్డీ కోర్టులు అలా వెళ్ళి ఇలా వెనక్కి వచ్చేయచ్చు. ఓకే. సో అంచేత అది ఎన్నో ఆ ఉపాయాలు అంటే ఆయన మాట్లాడిన దానికి నాకు ఆయన ఛాలెంజ్ చేశారు కదా, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కాలు పెట్టనని. సో ఆ ఛాలెంజ్కి ఉన్న పర్యవసానం అంటే నేను ఒక శాసనసభ్యుడిగా, ఒక ఉపసభాపతిగా సభ్యులందరూ సభకు రావాలని నేను కోరుకుంటా. ఆ కోరుకునే భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే పులివెందుల శాసనసభ్యుడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, ఆయన డెఫినెట్గా ఉన్న ఏకైక అపోజిషన్ పార్టీ కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు ఈ 3 ఒకటే కాబట్టి డెఫినెట్గా సభకు రావాలనే కోరుకుంటా ఒక ఉపసభాపతిగా. సరే ఆయన రాను అని చెప్పి మంకుపట్టు కూర్చుంటే ఏమవుతుందండి అని ఎవరో అడిగితే దానికి నేను సమాధానం చెప్పింది ఏంటంటే ఉప ఎన్నిక వస్తుందండి అని చెప్పా. ఉప ఎన్నిక రాకముందే అసలు రేపొద్దున మరి ఆయన మీడియాకి అంటే రాజుగారు ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీకి మీరే కదా అధ్యక్షులు, మీరంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు మీరే, అక్కడ ఆ సామ్రాజ్యం మీదే, మా బాసు నేను, అదే మీ బాసు మీరు. అలాంటిది లేదో ఒక టైంలో వచ్చేసి దొంగసాటుగా, అందుకనే బడి దొంగలు అంటారు, బడిలోకి కొట్టే వాళ్ళని. ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఆ క్లాస్ టీచర్ని ఎవరిని మేనేజ్ చేసుకుని అటెండెన్స్ వేయించుకుంటారు. అట్లా వీళ్ళు కూడా వచ్చి, నేను అందుకే సభ దొంగలని పెట్టా, బడి దొంగల్లాగా. మీరు మీ వాళ్ళు అక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతామని అంటే అది ఎలా పద్ధతి అవుద్ది? కరెక్ట్ కాదు కదా. రావాలి, వాళ్ళు అసెంబ్లీకి రావాలి మీరు కోరుకుంటున్నట్టుగా. అది అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ప్రజాస్వామ్యానికి మంచిది, వాళ్ళకు కూడా మంచిదే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎలక్షన్లు ఫేస్ చేయాలంటే అరే అసలు 5 సంవత్సరాలు అసలు మా సమస్యల గురించి ఏం మాట్లాడారా నువ్వు అని చెప్పి ప్రజలు కూడా అడుగుతారు కదా. ఇది ఇంట్లో కూర్చుని మీడియా సమావేశాలు పెడతానుగా ఎమ్మెల్యే కోటేసింది, ఆ మాత్రం దానికి ఎమ్మెల్యే దేనికి? ఇంట్రెస్ట్ లేకపోతే ఎమ్మెల్యే ఎలాగో ప్రతిపక్ష హోదా లేనప్పుడు నేను వెళ్ళను అనుకుంటే ఈ కెన్ రిజైన్ అండ్ ఏమో ప్రెస్ మీట్ తొలి రోజున నేను అసెంబ్లీకి వెళ్ళను, 5 ఏళ్ళు వెళ్ళను, అసెంబ్లీ నడుస్తూ ఉంటే నేను ఇక్కడ ఇంటి దగ్గర మీతో చెప్తాను నా అభిప్రాయాలను అసెంబ్లీలో జరిగే చర్చ మీద. అదేనండి, బహుశా డెఫినెట్గా ఆ మాట చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రొవిజన్ గురించి తెలిసి ఉండదండి. ఈ ప్రొవిజన్ గురించి తెలిసి ఉండదు. ఈ ప్రొవిజన్ చట్టంలో గారు లాంటి సీనియర్లు ఇంటలెక్చువల్ చెప్పకుండా ఎలా ఉంటారండి? ఏమండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో మరి సజ్జల రామకృష్ణ గారు, విజయసాయి రెడ్డి గారు ఈయన్ని జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకున్నారండి. అది ఫండమెంటల్ రూల్, కామన్ సెన్స్. నేను అలా జీవితకాలం ఎన్నుకోవడానికి లేదే బాబు, అక్కడ రాజ్యాంగంలో దీనికి కూడా ఒక నియమావళి ఉందని నేను లెటర్ రాశా ఎన్నికల కమిషన్కి. నెక్స్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అధ్యక్షుడిగా, ఇదేమో జీవితకాలం అంటున్నాడేంటారు బాబు, ఇలాంటి ప్రయోజనం ఏమన్నా మీరు ఏమన్నా ప్రత్యేకంగా పార్టీకి ఇచ్చారా అంటే అసలు మేము ఆ మాట అనలేదు. అసలు ప్రజాస్వామ్యం మీద
మా ముఖ్యమంత్రికి పరిపూర్ణ విశ్వాసం ఉంది, మేమేదో అలాంటి ప్రపోజల్ పెడితే తప్పమ్మా అలాంటి పెట్టొద్దని చెప్పారని చెప్పి ఒక ఉత్తరం రాశారు. అంటే వీళ్ళ నాలెడ్జ్ ఏ పార్టీతో చెప్పడం కోసం చెప్తున్నా. ఈ క్లాసులో 60 రోజులు అసెంబ్లీకి ఆర్ పార్లమెంట్కి రాకుండా సంతకం ఏది లీవ్ లెటర్ పెట్టకుండా డిస్క్వాలిఫై అయిన కేసులు లేవు పెద్దగా. అంటే ఎవరో కూడా అటువంటి పనికి ఒడిగట్ల. సరే ఈయనకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఆ మిగిలిన ఈయన ఏదో రిజైన్ చేసేస్తాడు ఏదో అవుద్ది. ఆ మిగిలిన 10 మందిని ఎందుకంటే పోటీ చేయటం? వాళ్ళకైనా వాళ్ళ నియోజకవర్గంలో గౌరవం ఉండాలంటే మరి ఉండాలి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ అధ్యక్షుడి పదవీ కాలం గురించి కూడా కనీస అవగాహన లేని వ్యక్తులు చుట్టూ ఉన్నప్పుడు ఇందులో ఈ రూలు మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని చెప్పి నేను పొరపాటును కూడా అనుకోవట్లా. వాళ్ళకే తెలియదు డెఫినెట్గా. అందుకే దీన్ని కూడా బహిర్గతపరిచింది, క్లియర్గా ఉంది, వాళ్ళు చదువుకోవచ్చు. సో కాబట్టి మరి ఆయన అది పోగొట్టుకుంటారా, లేదు కేవలం అసెంబ్లీ సభ్యత్వం నిలబెట్టుకోవడం కోసం వచ్చి కబడ్డీ కబడ్డీ అనుకుంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారా? లేదండి, ఆ విషయంలో నాకు మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి మాట అన్నాడంటే వెనక్కి తగ్గడు. 2014-19 రెజ్యూమ్లో కూడా 2 ఏళ్ల ముందు నేను అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ పదవి పోద్దాను, ఎమ్మెల్యేగిరి పోద్దాను, లేకపోతే నెల జీతం రాదని మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టలా. నేను నో అంటే నో అని వెళ్ళిపోయాడు అందరిని తీసుకుని. కాబట్టి అట్లా మాటల నుంచి వెనక్కి తగ్గే మనిషి కాదు, అందులో సందేహం లేదు. అసలు తగ్గే ఉద్దేశం ఉన్నా మీరు తగ్గనిచ్చేలా లేరు, ఒకవేళ తగ్గే ఉద్దేశం ఉన్నా మీరు తగ్గనిచ్చేలా లేరు మీ మాటలతో. కానీ ఒక ఉపసభాపతిగా నా ఎమ్మెల్యేలందరూ నేను రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈసారి ఎంతసేపు మీడియా సమావేశాలు పెట్టి ఎన్ని రోజులు మారుతారు, ఈసారి డెఫినెట్గా వచ్చి శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలనే మీరు ఉపసభాపతిగానో సభాపతిగానో సరే ఏదైనా ఒకటే అనుకోండి. కొంచెం ఆయనకు సభాపతిగా ఆయనకి ఎక్కువ ర్యాంక్ ఉంటుంది, మీకు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ మీరు. బట్ మీ ఇద్దరిలో ఎవరైనా మీరు ఉపసభాపతి అయ్యిందే జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అనిపించుకోవడం కోసం. ఆయన రావాలని కోరుకుంటారు, మీరు అయ్యారని ఆయన రాలేకపోయాడు ఆయన. కాబట్టి మరి ఈ రెండు మీ ఇద్దరు హౌస్లో ఎప్పుడు ఉండేటప్పుడు ఆయన మిమ్మల్ని అధ్యక్ష అనేది ఎప్పుడు మీరు ఆయన్ని ఏమంటారో మాకు తెలియదు. కానీ కాదు, అసలు నాకన్నా ఆంధ్ర ప్రజలందరూ నన్ను ఆ చైర్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అని డెఫినెట్గా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆయన కోరిక, ప్రజల కోరిక నెరవేరాలి. నా కోరిక అంటే ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభకి రావాలి. మీరు అన్నట్టు మరి ఆయన రాకపోతే సరే, ఓకే.